మనిషిలో త్రిగుణాలు ఉంటాయి. త్రిగుణాలు ఎలా ఉంటాయి? ఆ త్రిగుణాలలో ఏ గుణం ఎక్కువగా ఉంటే ఆ మనిషి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? అలాగే ఈ గుణాలను జయించి నిర్గుణుడై ఆత్మదర్శనానికి ఎలా వెళ్ళాలి? గుణాతీత స్థితికి ఎదగాలి అనే విషయాలపైన ఈరోజు బ్రహ్మశ్రీ భిక్షమయ్య గురూజీ గారితో చర్చ జరుపుదాం. నమస్కారం గురూజీ గారు. నమస్తే. అసలుకి గుణాలు ఉన్నాయి. తత్వగుణం, తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఈ యొక్క గుణాలని ఒకే గుణం ప్రతి ఒక్కరిలో ఉంటుందా? లేకపోతే అన్ని గుణాలు మనిషిలో అవసరమే అంటారు కొంతమంది. కొంతమంది ఏమో ఓన్లీ సత్వగుణమే అంటారు. కొంతమంది ఏమో ఇవన్నీ దాటి నిర్గుణం కావాలంటారు. అలాగే ఏది కరెక్టు? అలాగే ఈ గుణాలు వాటి స్వభావాలు ఎలా ఉంటాయి? చూడండి, విశ్వమంతా త్రిగుణాత్మకం. విశ్వమంతా త్రిగుణాత్మకం అంటే 3 గుణాలతో కూడి ఉంటుంది. వేదాంత ప్రకారం అయితే ఈ విశ్వమంతా కూడా పంచభూతాత్మకం అంటే 5 ఎలిమెంట్స్తో కూడి ఉంటుంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అక్కడే మనం గుణాల గురించి తెలుసుకోవచ్చు. భూమి తమోగుణం. నీరు ఐస్ బ్లాక్ లాగా ఉంటే తమోగుణం, ప్రవహిస్తూ ఉంటే రజోగుణం. భూమి ఒకే చోట స్థిరంగా ఉంటుంది కాబట్టి ఒక ఘన పదార్థాన్ని తీసుకోండి, ఒక రాయి తీసుకోండి, ఎక్కడేస్తే అక్కడే ఉంటుంది. అది జడం అనుకోండి, లేకపోతేనేమో ఒక రకంగా చెప్పాలంటే ప్రాథమిక స్థాయిలో ఉంటుంది, బరువు ఎక్కువగా ఉంటుంది. అది తమోగుణం. నీరు గడ్డగట్టి ఉంటే, ఐస్గా ఉంటే తమోగుణం, ప్రవహిస్తూ ఉంటే రజోగుణం. అగ్ని, వాయువు 2 ఏమిటంటే రజోగుణం. ఆకాశం ఒక్కటే సత్వగుణం. అయితే నేను తెలుసుకోవలసిన అగ్ని సత్యం ఏంటంటే ప్రతి దానిలో కూడా గుణాలు ఉంటాయి. ఉదాహరణకి భూమిలో తమోగుణం ఎక్కువగా ఉంటుంది, రజోగుణం, సత్వగుణం తక్కువగా ఉంటాయి. నీటిలో కూడా అంతే. వాయువు, అగ్నిలో రజోగుణం ఎక్కువగా ఉంటుంది, తమోగుణం, సత్వగుణం తక్కువగా ఉంటాయి. ఆకాశంలో సత్వగుణం ఎక్కువగా ఉంటుంది, మిగతా 2 తక్కువగా ఉంటాయి. ఈ దేహాన్ని మీరు తీసుకున్నప్పటికీ ఈ దేహంలో తప్పనిసరిగా 3 గుణాలు ఉంటాయి. 1 తమోగుణం, 2 రజోగుణం, 3 సత్వగుణం. అయితే తమోగుణం ఆధిక్యతలో ఉన్నప్పుడు రజోగుణం, సత్వగుణం బలహీనంగా ఉంటాయి. రజోగుణం ఆధిక్యతలో ఉన్నప్పుడు తమోగుణం, సత్వగుణం తక్కువగా ఉంటాయి. సత్వగుణం ఆధిక్యతలో ఉన్నప్పుడు ఈ 2 తక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఆలోచించేటట్లయితే పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు దశల వారీగా గుణాలు ప్రకోపిస్తూ ఉంటాయి. ఇక సైకాలజీ తీసుకుంటే ఎవరైతే సోమరితనం, బద్ధకం, నిద్రమత్తు, ఊగిసలాట, భయం, అనుమానం, పిరికితనం, మానసికంగా ఘర్షణ పడుతూ దుఃఖము, బాధ, విచారము, డిప్రెషన్, ఒక మాటలో చెప్పాలంటే నెగిటివ్ సైడ్కి వెళ్ళేది మొత్తం తమోగుణమే. ఎవరైతే నెగిటివ్ సైడ్లో ఉంటారో వాళ్ళు తమోగుణంలో ఉంటారు. ఇంకొక మాట చెప్తున్నాను, నేను చెప్పిందే వేదం, నేను ఆచరించేది కరెక్ట్ అని చెప్పి మూర్ఖత్వంలో ఉండి దాని నుంచి బయటపడకుండా ఉండేవాళ్ళు కూడా తమోగుణస్తులే. రజోగుణం ఏమిటి? చంచలత్వం, అస్థిమితం, వేడి. తమోగుణమేమో సెడెంటరీ అంటే సోమరతనం, బద్ధకం. అది రజోగుణం వచ్చేసరికి నిద్ర పట్టదు, పని కల్పించుకుంటూ ఉంటారు, పని పురమాయిస్తూ ఉంటారు, ఉద్రేకం, ఆవేశం, కోపం, చికాకు వగైర వగైర మొత్తం దీనిలోకి వచ్చేస్తాయి. తమోగుణస్థుడు తెర వెనుకుంటాడు, బయటకు రాడు, అతన్ని సెల్ఫ్ కిల్లర్ అంటారు. రజోగుణస్థుడు తెర వెనుకుండడు, ప్రతి ఒక్కళ్ళ విషయాల్లో తలదురుస్తూ ఉంటాడు, తాను బలహీనపడి అందరిని చెడగొడుతుంటాడు. ఇతని వరల్డ్ కిల్లర్ అంటారు. సెల్ఫ్ కిల్లర్, వరల్డ్. కానీ సత్వగుణస్థుడు మాత్రం బ్యాలెన్స్గా ఉంటాడు. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి బుద్ధి బాగా పనిచేస్తుంది. తమో రజోగుణంలో ఉన్న వ్యక్తులకి మనసు బాగా పనిచేస్తూ ఉంటుంది. రజోగుణం అహంకారం కదా. అహంకారం అనేది ప్రతి గుణంలో ఉంటుంది. అసలు గుణం ఉందంటే అహంకారం. తమో గుణస్థుడు అతని అహంకారం ఎలా ఉంటుందంటే కాంక్రీట్ గోడలాగా ఉంటుంది. కాంక్రీట్ గోడ అలా ఉంటుంది. రజోగుణంలో ఉన్న వ్యక్తికి అహంకారం ఎలా ఉంటుందంటే ప్లైవుడ్ లాగా ఉంటుంది.
సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి అహంకారం పలచటి వస్త్రం లాగుంటుంది. ఇది ఎట్లా చెప్పొచ్చు అంటారేమో, తమో గుణస్తులు మీరు గమనించండి. సోమరితనం, బద్ధకం, నిద్రమత్తు, పోస్ట్పోన్మెంటు, దుఃఖము, బాధ, విచారం, లోన్లీ ఫీలింగు, తెరవెనుకుంటాం. అతను ఏం చేస్తాడు, తన చుట్టూ గట్టి బౌండరీ ఏర్పరచుకుంటాడు. దాన్ని దాటి బయటకు వచ్చే ప్రసక్తే లేదు. అదే రజోగుణస్తుని తీసుకోండి. అస్థిమితం, చంచలత్వం, తర్వాత కోపం, చికాకు, అసహనం, అసంతృప్తి, ఈర్ష్య, కక్ష, అసూయ, ద్వేషం. ఇవాళ పార్టీలు మారేవాళ్ళు, ఎలక్షన్లు తిరిగేవాళ్ళు, ఎలక్షన్లు పొడి చేసేవాళ్ళు మొత్తం రజోగుణమే. సత్వగుణస్తులో విశేషమైన లక్షణాలు ఉంటాయి. అదేంటంటే వివేకం, విచక్షణ, గమనం. ఈ మూడున్న వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే నల్లేరు మీద బండిలాగా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంటుంది. అయితే మీకు ఈ విషయంలో ఈ సందర్భంలో ఒక విషయం చెప్తున్నాను. తమో గుణము రజోగుణము రెండు ఈక్వల్గా ఉంటే అదే సత్వగుణం. ఈ విశ్వంలో ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటి రెండుగా మారింది. అవే ద్వంద్వాలు. ఆ ద్వంద్వాల యొక్క రూపాంతరంగా వచ్చినాయే త్రిగుణాలు. కానీ ద్వంద్వాలు రెండు సమాన స్థాయిలో ఉన్నప్పుడు అదే సత్వగుణంగా రూపాంతరం చెందుతుంది, అదే బ్యాలెన్స్గా ఉంటుంది. మీరు కొంతమందిని గమనించండి, అతి బరువుగా ఉన్నటువంటి వ్యక్తులను గమనించండి, వాళ్ళకి తమోగుణం ఎక్కువగా ఉంటుంది. అతి సన్నగా ఉన్నటువంటి వ్యక్తులను గమనించండి, రజోగుణం ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ఉన్న వ్యక్తులను గమనించండి, సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. అయితే సందర్భాన్ని బట్టి, స్థితిని బట్టి, సామాజిక పరిస్థితిని బట్టి, వయసును బట్టి, చేస్తున్న పనులు బట్టి గుణాలు మారుతూ ఉంటాయి. ఏవి స్టాండర్డ్గా ఉండవు. అయితే పరిస్థితులను బట్టి ఈ గుణాలు మారుతూ ఉంటాయి. కొంతమందికి చూసుకుంటే పరిస్థితులను బట్టి నిద్ర పట్టదు, కొంతమందికి నిద్ర విపరీతంగా పోతుంటారు, కొంతమందికి అసలుకి రోజుకు 1 గంట నిద్రపోతేనే 2 గంటలు నిద్రపోతే సరిపోతుంది. సో వీళ్ళల్లో తమో గుణము రజోగుణం వీటిని బ్యాలెన్స్ చేయాలంటే మనం ఏ విధమైనటువంటి సాధన చేయాలి? దీనికి చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తూ ఉంటాయి. తమో గుణము రజోగుణం ప్రకోపించి సత్వగుణం తగ్గిపోవడానికి మూల కారణం ఒకటి తల్లిదండ్రుల యొక్క శారీరక మానసిక స్థితులు, పుట్టినటువంటి కుటుంబం, పరిసరాలు, స్నేహితులు, చదువు, జీవితం, జీవన విధానం వగైరా వగైరా ఈ మొత్తం కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఆహార నియమాల్లో మార్పులు తెచ్చుకోవాలి, జీవన విధానంలో మార్పు రావాలి, తర్వాత మనం అనుసరించేటటువంటి విధానాల్లో కూడా కొన్ని మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ జరిగితే తప్పనిసరిగా గుణాలు మార్చుకోవచ్చు. అన్నిటిని మించి తమో గుణాన్ని రజోగుణాన్ని బ్యాలెన్స్ చేసేటటువంటి సంస్కారాల స్వభావం మార్చుకుంటే సత్వగుణాన్ని పెంపొందించుకోవచ్చు. అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను, సత్వగుణం అనేది ఉన్నా సరే కింద తప్పనిసరిగా తమో గుణం రజోగుణం అటాచ్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే తమో గుణము రజోగుణం రెండు చెడు సంస్కారాలకు మూలం అయితే సత్వగుణం ఉత్తమ సంస్కారాలకు మూలం. ఇవి బంధాలే, అది కూడా బంధమే. తమో రజోగుణం ఒక రకంగా ఇనుప సంఖ్యలు అయితే సత్వగుణం బంగారు సంఖ్యలు అవుతుంది. రెండు బంధాలని తెంచుకుంటే మనిషి 4వ స్థితికి వెళతాడు. అదే శుద్ధ సాత్విక స్థితి, అదే పరబ్రహ్మ స్థితి, నిర్గుణ స్థితి. నిరాకారం, నిరంజనం, నిర్గుణం అంటారే ఆ స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తికి గుణాల గురించిన ఆలోచనలు ఉండవు. ఆ స్థితికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే పరిపూర్ణ జ్ఞానాన్ని శాస్త్రయుక్తంగా తెలుసుకోవటం ఒకటి, దాన్ని విత్తనంగా మనోఫలకంలో నాటుకోవాలి, పదే పదే మననం చేసుకుంటూ ఉండాలి, దానికి పోషణ చేస్తూ ఉండాలి, ఎరువేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఫలంగా మారుతుంది. సో 1 విత్తనం, 2 పోషణ, 3 ఫలం. సాధన బట్టి, శారీరక స్థితిని బట్టి, పొందినటువంటి జ్ఞానాన్ని బట్టి కొంతమందికి కొద్ది సమయంలోనే మార్పు రావచ్చు, మరి కొంతమందికి దశాబ్దాల తరబడి పట్టవచ్చు, మరి కొంతమందికి ఈ జన్మలో సాధ్యం కాకపోవచ్చు. కానీ నాకు తెలిసిన ఒకే ఒక విషయం చెప్తున్నాను. నేను తమో రజోగుణాలతోటి జీవితాన్ని ప్రారంభించాను. కానీ వీటి గురించి లోతుగా పరిశోధన చేసుకుంటూ, వీటి గురించి నేను ఆలోచించుకుంటూ దశల వారీగా ఎదగటం వల్ల తమోగుణ రజోగుణాన్ని ఎంత కొంత మేరకు అధిగమించగలిగాను. దాని ఫలితంగానే జబ్బులు మొత్తం పోయాయి. అంటే ఆధ్యాత్మిక చికిత్సను ఆధారంగా చేసుకుని బలహీనతలు తొలగించుకునేటట్లయితే తమో రజోగుణ 2 కూడా తొలగించుకోవచ్చు.
ఇంకొక విషయం చెప్తున్నాను, ఈ సందర్భంగా చాలా అవసరం కూడా. చాలామంది మెడిటేషన్లు కూర్చుంటుంటారు. మెడిటేషన్లు కూర్చున్నప్పుడు తమో గుణంలో ఉండి మెడిటేషన్లు కూర్చుంటే ఏమవుతుంది? తమో గుణ స్వభావం పెరుగుతుంది, నిద్రమత్తు వచ్చేస్తుంది. రజోగుణంలో ఉండి మెడిటేషన్ గురించి ఉంటే ఏమవుద్ది? ఆలోచన తీవ్రత ఎక్కువ. అదే సత్వగుణంలో ఉంటే బ్యాలెన్స్గా సమాజ స్థితిలో వెళ్తాం. ఒక వ్యక్తి సాధనలో సత్వగుణంలో ఉన్నట్లుగా రుజువులు ఆధారాలు ఏమిటి? ఇది కీలకమైన పాయింట్. ఒక వ్యక్తి మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మనకి శరీరం లోపలికి పంచభూతాలు ప్రవేశిస్తూ బయటకు వస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని కొంచెం గమనించాలి మీరు. మనం ఆహారం తీసుకుంటున్నాం, అది భూమి తత్వం. దేని ద్వారా? నోటి ద్వారా. నీళ్లు తాగుతున్నాం, నోటి ద్వారా. సో లోపలికి వచ్చేసినాయి. మూడోది ఏమిటి? అగ్ని. అగ్ని సూర్యరశ్మి ద్వారా మనకి అగ్ని లోపలికి వస్తుంది. లోపల మెటబాలిక్ యాక్టివిటీస్ జరిగి అగ్ని ఉత్పత్తి అవుతుంది. నాలుగోది వాయువు. ప్రాణవాయువు తీసుకుంటున్నాం, బొగ్గు పొలసు వదులుతూ ఉన్నాం. ఇంకా బయటికి వెళ్తాయి మళ్ళీ పంచిపోతాలు. ఎట్లా? మలం ద్వారా భూమి పోతుంది, మూత్రం చెమట ద్వారా నీరు బయటికి పోతాయి. మూత్రం వెళ్ళేటప్పుడు, మలం వెళ్ళేటప్పుడు, వాయువు వెళ్ళేటప్పుడు వేడి బయటికి పోతుంది. లోపలికి పీల్చే గాలిని గమనించండి, బయటకు వచ్చే గాలిని గమనించండి. బయటకు వచ్చే గాలి వేడిగా ఉంటుంది, లోపలికి వెళ్ళే గాలి చల్లగా ఉంటుంది. మలమూత్రాలు కూడా వెచ్చగా ఉంటాయి, వేడిగా ఉంటాయి. అంటే అదనంగా ఉన్నటువంటి అవన్నీ బయటికి పోతూ ఉంటాయి. సో భూమి లోపలికి పోతుంది, బయటకు వస్తుంది. నీరు పోతుంది, బయటకు వస్తుంది. అగ్ని వాయువులు లోపలికి వెళ్తా, బయటకు వస్తాయి. ఎందుకంటే ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలేసాం. పాయింట్ చెప్తున్నాను. ఎవరైతే సత్వగుణాన్ని పెంపొందించుకొని మెడిటేషన్లో కూర్చుంటారో, ఎవరైతే సత్వగుణాన్ని పెంపొందించుకుని మెడిటేషన్ కూర్చుంటారో వాళ్ళకి ఇక్కడి నుంచి ప్రాణశక్తి లోపలికి వస్తుంది. కాబట్టి ఆకాశం లోపలికి వచ్చే ప్రదేశం ఏంటంటే సహస్రారం, బ్రహ్మరంధ్రం. కాబట్టి ఒక వ్యక్తి సత్వగుణంలో ఉన్నాడు, సత్వగుణంలో జీవిస్తున్నాడు అంటానికి రుజువులు ఏమిటంటే అతను సాధనలో కూర్చున్నప్పుడు ప్రాణశక్తి ఆటోమేటిక్గా లోపలికి వచ్చేస్తుంది. ప్రాణశక్తి లోపలికి వస్తుందంటే ముందు బ్రెయిన్ మొత్తం శుద్ధి అవుతుంది, తర్వాత కంఠం, తర్వాత ఛాతీ, తర్వాత ఇతర అవయవాలు ఆటోమేటిక్గా శుద్ధి అయిపోతూ ఉంటాయి. అయితే ఈ యొక్క తత్వగుణం, అలాగే తమోగుణం, సత్వగుణం, రజోగుణం, ఈ మూడు గుణాలలో ఉన్న వ్యక్తులు వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్లు తమోగుణం ఆహార పదార్థాలు తీసుకుంటారు. ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఏ విధంగా మార్చుకోవాలి? నాకు తెలిసినంత వరకు శారీరక సుఖానికి, సౌకర్యాల కోసం పరితపించే ప్రతి వ్యక్తి తమోగుణస్థుడే. శారీరక సుఖానికి అలవాటు పడుతూ సౌకర్యాల కోసం పరితపించే ప్రతి వ్యక్తి తమోగుణస్థుడే. విలాసం కోసం, వినోదం కోసం, శృంగారం కోసం, జీవితాన్ని అనుభవించాలి అని పరితపించే ప్రతి వ్యక్తి రజోగుణస్థుడే. జీవితాన్ని ధైర్యంగా, విశ్వాసంగా, ప్రశాంతంగా, మనోబలంతో సమర్థవంతంగా కొనసాగించే వ్యక్తి సత్వగుణస్థుడు. మీకు మరోసారి చెప్తున్నాను, భయము, అనుమానము, పిరికితనము, సంకోచం. భయము, అనుమానం, పిరికితనం, సంకోచం, ఈ నాలుగు కూడా తమోగుణ సంబంధమైన అవలక్షణాలు. కోపము, చికాకు, అసంతృప్తి, ఆవేశం, ఇవి రజోగుణ సంబంధమైన అవలక్షణాలు. ధైర్యం, విశ్వాసం, మనోబలం, సమర్థత, ఇవి సత్వగుణ సంబంధమైన లక్షణాలు. మనం ఆహారం తీసుకున్నప్పుడు మీరు గమనించండి, ముందు కూర అన్నం తింటాం, తర్వాత మజ్జిగ అన్నం తింటాం. కూర అన్నం అంటే ఏమిటి? రజోగుణం. మజ్జిగ అన్నం అంటే ఏమిటి? తమోగుణం. రెండు ఏమవుతున్నాయి? బ్యాలెన్స్ అవుతున్నాయి. అదే సత్వగుణం అంటే. కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం, ఈరోజు వండినటువంటి పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి వారం రోజులు తింటున్నాం. ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీములు కానీ, స్వీట్స్ కానీ, నిలవన్న పదార్థాలు కానీ, మైదా పిండితో తయారు చేసే పదార్థాలు కానీ, మొత్తం ఐస్ క్రీములు కూడా మొత్తం తమోగుణం. కారం కానీ, ఉప్పు కానీ, మసాలా కానీ, పులుపు కానీ, చేదు కానీ, ఇవన్నీ ఏంటంటే రజోగుణ సంబంధమైన పదార్థాలు. సో మనం తీసుకునే ఆహార పదార్థానికి మన లోపల ఉన్నటువంటి గుణాలకి మధ్య సంబంధం ఉంటుంది.
ఇంకొక విషయం చెప్తున్నా, మన లోపల ఉన్న సంస్కారాల స్వభావాన్ని బట్టి మనం ఆహారాన్ని ఎన్నుకుంటాం. తమోగుణం బాగా ఉన్న వ్యక్తి తమోగుణ సంబంధమైన పదార్థాలను ఎన్నుకుంటాడు. రజోగుణం బాగా ఉన్న వ్యక్తి అక్కడున్న మెన్యూలో రజోగుణ సంబంధమైన పదార్థాలు ఎన్నుకుంటా ఉంటాడు. అంటే ఏది ముఖ్యం? లోపల ఉన్నటువంటి సంస్కారాల స్వభావం ముఖ్యం. అందుకే చిత్తం అనేది పనిచేస్తుంది. ఫుడ్ హెడ్ రెండు చూసుకోవాలి. హెడ్లో నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఫుడ్నే కోరుకుంటాడు, హెడ్లో పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఫుడ్నే కోరుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? విచక్షణతోటి, వివేకంతో, విచారణతోటి, విశ్లేషణతోటి, విజ్ఞతతోటి దీన్ని మార్చుకోవాలి. సంస్కారాల స్వభావం మార్చుకోవాలి. సంస్కారాల స్వభావం మార్చుకోకుండా పదార్థాన్ని బలవంతంగా నిషేధించేటట్లయితే పదార్థం లోపలకు పోదు, కానీ కోరిక మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఒక పదార్థాన్ని బలవంతంగా నిషేధించినందువల్ల కలిగే ప్రయోజనం కంటే నిషేధించినందువల్ల కలిగేటటువంటి కోరిక చాలా ప్రమాదకరమైంది. సప్రెషన్ ఆల్వేస్ లీడ్స్ టు డిప్రెషన్. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ స్వభావం మార్చుకోవాలి. దీనికి ఒకే ఒక మాట చెప్తున్నాను, శారీరక సుఖానికి అలవాటు పడకుండా కష్టించి పని చేయాలి. మీరు కొంచెం ఆలోచించండి. మేధావర్గాన్ని మొత్తాన్ని మీరు లోతుగా అధ్యయనం చేయండి, పరిశీలించండి. శారీరక శ్రమ తగ్గిపోతుంది. మైండ్ వర్క్ ఎక్కువ. అంటే శరీరానికి మనసుకు మధ్య కోఆర్డినేషన్ ఉంటుంది. ఇక్కడ విపరీతంగా అలజడిగా ఉంది, బాడీ మాత్రం పనిచేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి అలజడి మొత్తం ఎక్కడికి వచ్చేస్తాయి? బాడీలోకి వచ్చేస్తాయి. అదే మీరు కష్టించి పనిచేసిన వ్యక్తిని గమనించండి. పగలంతా విపరీతంగా శ్రమిస్తాడు, రాత్రి ఇంటికి వస్తాడు, కడుపు నిండా తింటాడు, అసలు స్పృహ లేకుండా నిద్రపోతాడు. అంటే కా 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 కష్టించి పని చేయటం, కడుపు నిండా తినటం. మేధావులు చూసుకోండి, ఇంటర్నెట్లు, వెబ్సైట్లు, ఫేస్బుక్లు ఇవన్నీ తీసుకొని అర్ధరాత్రి వరకు అదే ఉంటారు. మనకి ఆహారం తీసుకున్నప్పుడు టైం ప్రకారం నిద్రపోతే తప్ప మోషన్ ఫ్రీ కాదు. నైట్ 1 గంట 2 వరకు నెట్ ముందు కూర్చున్నటువంటి వ్యక్తులు రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల పొద్దున్నే మళ్ళీ 5 6 మళ్ళీ వెళ్ళాల్సి వస్తే వాళ్ళకి మోషన్ ఫ్రీ కాదు. మోషన్ ఫ్రీ కానప్పుడు టాక్సిన్స్ మొత్తం ఎక్కడ నిలబడిపోతాయి? అది ఇంట్లో కసు వడవలేదు, ఇల్లు ఎలా ఉంటుంది? దుర్గంధ భూయిష్టంగా ఉంటుంది. ఏ రోజు ఆ రోజు కసు ఉడిచేసాం అనుకోండి, ఇల్లు ఎలా ఉంటుంది? శుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఆహారానికి గుణాలకి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది, కానీ మనం అంతరంగంలో సంస్కారాల స్వభావాన్ని మార్చుకుంటే అక్కడ గుణం కూడా మారిపోద్ది. కాబట్టి ఆ సంస్కారాల స్వభావాన్ని మార్చుకోవాలంటే తప్పనిసరి జ్ఞానం కావాలి. అంటే మీరు మొత్తం మీద ఆలోచించండి, ప్రతి అంశం కూడా జ్ఞానంతో ముడిపడింది. అది జ్ఞానపరంగా ఎదిగిన వ్యక్తికి బాడీకి మైండ్కి మధ్య కోఆర్డినేషన్ ఉంటుంది. జ్ఞానపరంగా ఎదిగిన వ్యక్తికి రెంటి మధ్య అసమానత ఉంటుంది, బ్యాలెన్సింగ్ సరిగా ఉండదు. అక్కడే గుణాలు ప్రకోపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గురూజీ. అద్భుతంగా గుణాల గురించి, గుణాల్లో ఉండే తత్వాల గురించి, ఆ తత్వాల ద్వారా మనిషి చేసే పనుల గురించి, ఏ ఆహారం ఎవరు హోటల్కి వెళ్ళి అంటే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే ఆర్డర్ని బట్టి వాళ్ళు ఏ గుణ స్వభావాలు తెలుసుకోవచ్చు. తక్కువ తిని ఎక్కువ పని చేస్తే సత్వగుణం, ఎక్కువ తిని తక్కువ పని చేస్తే తమోగుణం. ఇంద్రియాలను రెచ్చగొట్టే పదార్థాలు తీసుకుంటే రజోగుణం. ఇప్పుడు మార్కెట్లో లభించే పదార్థం మొత్తం కూడా ఇంద్రియాలను రెచ్చగొట్టే పదార్థం కానీ రజోగుణం, లేదంటే కష్టపడకుండా ఎక్కువ తిని కూర్చునే తత్వం కానీ తయారవుతుంది. అందుకే తమోగుణం రజోగుణం బాగా పెరుగుతుంది, సత్వగుణం పడిపోతుంది. థ్యాంక్ యూ గురూజీ. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈ యొక్క భాగంలో అందించారు. త్రిగుణాలు, వాటి ప్రభావాలు, వాటి వల్ల అంటే వాటిని జయించి నిర్గుణంగా ఎలా మారాలనేది అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని శ్రీ భిక్షమయ్య గురూజీ గారు మనకి అందించినందుకు వారికి నమస్తే.